నమస్తే, నేను ఆదిత్య. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే విజయసాయిరెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత సోషల్ మీడియాకి కాస్త దూరం అయ్యారని చెప్పొచ్చు. ఇప్పుడు ఇదే సాయిరెడ్డి గురించి సోషల్ మీడియా వేదికగా ఒక అంశం అయితే చర్చ నడుస్తోంది. మరి టీడీపీలోకి రావడానికి చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని మరి బ్రతిలాడుతున్నారంటూ అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు, మరి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారు. సార్ అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. విజయసాయిరెడ్డికి సంబంధించిన అంశాన్ని, అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల్ని అసలు మనం ఏ విధంగా చూడొచ్చు? చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని పార్టీలోకి వస్తానంటున్నట్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు వాస్తవం ఉంది అసలు? ఇప్పుడు ఆయన చెప్పే దాంట్లో కూడా బహుశా నిజం అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటు లోకేష్ బాబు మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ మీద కానీ, ఇతర ఈ టీడీపీ నాయకుల మీద ఆయన ఆ ట్విట్టర్ వేదికగా చాలా అసభ్యంగాను, చాలా అన్పార్లమెంటరీగాను, చాలా వ్యంగ్యంగాను, వికృతంగాను, నీచంగాను కూడా ఆయన ట్వీట్స్ చేసేవాడు. సో అటువంటిది టీడీపీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర దగ్గర మీకు ఒక 95 days వరకు కూడా ఆయన ఎక్కడ కూడా ఉనికి లేదు, ఊసు లేదు, ఉనికి లేదు. సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఆయన ఓపెన్గా ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఈ రోజున అచ్చెన్నాయుడు గారు, దానికి ఈ యొక్క చర్యలు ఇవన్నీ చూస్తుంటే కూడా దానికి ఒక బలం చేకూరుస్తున్నాయి. అంటే ఇంతకాలం అతను సైలెంట్ అవడానికి బహుశా ఇది కారణమేమో అని నమ్మశక్యంగానే ఉంది అది. సో ఎంతోమంది కాళ్ళు పట్టుకున్నాడు, బాబు గారు కాళ్ళు పట్టుకున్నాడు, ఎన్నో విధాలుగా శతవిధాల ప్రయత్నం చేశాడు, నన్ను కాపాడండి, నేను టీడీపీకి వస్తాను, నన్ను చేర్చుకోండి అని చెప్పి. మేము నువ్వు వద్దురా నాయన అని చెప్పి ఆ తలుపులు మూసేసాం. ఆ తలుపులు మూసేసి ఇంకా నీకు ఛాన్స్ లేదని చెప్పిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ట్వీట్స్ చేయడం మొదలుపెట్టాడు. ఈ విధంగా మళ్ళీ తన యొక్క వైఖరిని బయట పెట్టుకుంటున్నాడు. సో మొన్నటి వరకు కూడా విశ్వ ప్రయత్నం చేసేటప్పటికి మేము వద్దని చెప్పిన తర్వాత మళ్ళీ ఈ విధంగా మా పైన దాడి మొదలుపెట్టాడని చెప్పి ఆయన అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది. సో ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి యొక్క హయాంలో రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా ఈ డొల్ల కంపెనీలు పెట్టి ఈ కిట్ ప్రో ఎలా చేయాలి, ఈ యొక్క నల్లధనాన్ని తెల్లధనం ఎలా మార్చాలి, ఈ సూట్ కేస్ కంపెనీలతోటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించడానికి, ఇన్ని యొక్క ప్యాలెస్లు కట్టుకోవడానికి, ఇన్ని వందల వేల ఎకరాలు కొనుక్కోవడానికి, ఇన్ని ఇండస్ట్రీస్ స్థాపించడానికి దాని వెనకాల మూల కారణం కింగ్ పిన్ను విజయసాయిరెడ్డి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి ఎంత లబ్ధి చేకూర్చాడో, జగన్మోహన్ రెడ్డి యొక్క పరపతిని, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆ రాజ్యసభ సభ్యత్వాన్ని, ఆ ఎంపీ పదవితోటి, ప్లస్ జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా హెల్ప్ చేసిన దానికి ఇతను కూడా లబ్ధి పొందాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో మనం చూసాం వైజాగ్లో ఆ యొక్క కైలాసగిరి ఆ కొండకి గుండు కొట్టేసేసి తన కూతురు కోసం, అలాగే ఏమేమి చేశాడు, ఎన్ని ఎకరాలు కబ్జాలు చేశాడు, సో ఇవన్నీ కూడా చూసాం మనం. సో బహుశా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం తెలిసిన వ్యక్తిగా, జగన్మోహన్ రెడ్డి యొక్క మెంటాలిటీ తెలిసిన వ్యక్తిగా, అంటే ఈ విధంగా నన్ను టీడీపీలో చేర్చుకోండి, నన్ను రక్షించండి, నాకు షెల్టర్ ఇవ్వండి అని ఇంతమందిని ప్రాధాయపడ్డాడంటే నాకు ఏమనిపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక మెంటాలిటీ ఉంది. ఒక వ్యక్తితో ఇంక తనకు అవసరం లేదు, ఇంక అవసరం ఉండదు, లేదు వీడు మనకు తెలియకుండా ఇంత డబ్బులు కొట్టేశాడా, నొక్కేశాడా, ఇంత సంపాదించాడా అని తెలిసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా ఆస్తులను చేజెక్కించుకుంటాడు, ఏ విధంగా వెనక్కి తీసేసుకుంటాడో చాలా ఉదంతాలు ఉన్నాయి. దానికి ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ సూర్యనారాయణ రెడ్డి, సూర్యుడు అని చెప్పి ఒక ఆయన తెల్ల జుట్టు ఆయన, ఒక ఆయన రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఆయన పెగ్గేస్తే పెగ్గివ్వడం, ఆయనకి టైం టు టైం ఆ బీపీ ట్యాబ్లెట్లు, షుగర్ ట్యాబ్లెట్లు ఇవ్వడం, ఆయన వెన్నంటే ఉండేవాడు ఆయన. సో ఆ సూర్యుడి యొక్క ఇల్లు, వాకిలు, వాడు సంపాదించుకున్న ఆస్తులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వాడిని పిలిపించి కొట్టి ఏ విధంగా తీర్చేస్తున్నాడు వాడు బహిరంగ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలామంది నాయకులకు చేశాడు ఈయన. ఈవెన్ ఇప్పుడున్న ఈ 5 ఏళ్లలో కూడా కొంతమంది మంత్రుల దగ్గర నుంచి, కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎంపీల దగ్గర నుంచి కూడా ఈ విధంగానే బెదిరించి నయానా భయానా తీసేసుకున్నాడని చెబుతారు. లేదంటే ఇదిగో నువ్వు ఎంత సంపాదించావు, 500 కోట్లు సంపాదించావు,
50% బెటరా 60% బెటర్ అని కూడా తీసుకున్నాడని చెప్పి బయట చాలామంది వాపోతున్నారు ఇప్పుడు కూడా. బహుశా ఆ భయం చేత తన ఆస్తులను కాపాడుకోవడానికి, లేదు ఎప్పటికైనా సరే విజయసాయిరెడ్డి అనేవాడు పూర్తిగా నమ్మదగినోడు కాదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా ఉదంతాలు చక్కెర కొడతా ఉన్నాయి మీకు ఈ యొక్క ఈ మాధ్యమంలో. సో ఇప్పుడు వివిధ పార్టీలకు వెళ్తున్న నాయకుల్ని, బీజేపీకి వెళ్తున్న వాళ్ళని, వైసీపీకి వెళ్తున్న వాళ్ళని, టీడీపీకి వెళ్తున్న ఎమ్మెల్సీలని కానీ, ఎంపీలని కానీ, రాజ్యసభ సభ్యుల్ని కానీ, ఎమ్మెల్యేలని కానీ విజయసాయిరెడ్డే పంపిస్తున్నాడు అనేది కూడా ఒక వినికిడి వినిపిస్తుంది మనకి. సో బహుశా ఇది జగన్మోహన్ రెడ్డికి తెలిసి మన మీద ఏదైనా చేస్తాడేమో, ప్రాణహాని ఉందో, లేకపోతే ఈ విధంగా చేశాం కాబట్టి తనకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మనం కూడా షెల్టర్ తీసుకుందాం అని. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డితో సాహసం అనేది పాముతో సావాసం లాంటిది. అంటే ఒక భయంకరమైన విషసర్పంతో సావాసం అనేది. ఇప్పుడు మరి ఎంత మీరు దాన్ని గుడ్లు పెట్టి పాలు పోసి పెంచినా కూడా మనం నిద్రపోతున్నప్పుడు, ఆదమరిచి ఉన్నప్పుడు డెఫినెట్గా అది విషసర్పం దాని యొక్క స్వభావాన్ని అది బయట పెట్టుకుంటుంది. ఇప్పుడు మనం ఒక మేకను పెంచుకున్నా, ఒక కోడిని పెంచుకున్నా, ఒక ఆవుని పెంచినా, ఒక కుక్కను పెంచుకున్నా అవి విశ్వాసంగా ఉంటాయి. ఆవు పాలు ఇస్తుంది, కోడి గుడ్డు ఇస్తుంది, ఆ కుక్క ఏమో మీకు కాపలాగా కంటికి రెప్పలా కాపలా కాస్తుంది మిమ్మల్ని. కానీ విషసర్పం అలా కాదు కదా, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదా. అది ఒక జగన్మోహన్ రెడ్డి యొక్క సావాసం అనేది అది ఒక ధృతరాష్ట్రుడి కౌగుల్ లాంటిది. మీరు కౌగుల్లోకి వెళ్ళారో మిమ్మల్ని ఏ విధంగా ధృతరాష్ట్రుడు పిండి పిప్పి చేసేస్తాడో ఇక్కడ కూడా అంతే. సో బహుశా ఈ విన్న కారణాల వలన ఈ రోజున విజయసాయిరెడ్డి ఇటువంటి ప్రయత్నం చేసి ఉండొచ్చేమో కూడా అనిపిస్తుంది. అలాగే ఒక బాధ్యత గల మంత్రిగా, ఒక సీనియర్ నాయకుడిగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా వేగ్గా మాట్లాడే వ్యక్తి అయితే అచ్చెన్నాయుడు కాదు. అచ్చెన్నాయుడు చెప్పాడంటే దీంట్లో నిజం ఉండొచ్చు, ఇదేమి వేగ్ మాట కాదు, ఇదేదో గాలి మాట కాదు. రెండోది గత 1 to 95 అంటే అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా 95 రోజుల కాల వ్యవధిలో కూడా విజయసాయిరెడ్డి గారి యొక్క ఆ ట్విట్టర్ నుంచి ఈ యొక్క ట్విట్స్ లేకపోవడం కూడా ఈ యొక్క ఇవి ఇప్పుడు వారు ఏదైతే ఇప్పుడు ఆరోపణ చేశారో దానికి బలాన్ని చేకూరుతున్నాయి. సో కాబట్టి చూద్దాం, మరి విజయసాయిరెడ్డికి పూర్తిగా టీడీపీ అయితే తలుపులు మూసేయడం జరిగింది. మరి బీజేపీ తలుపులు తడతాడా, జనసేన తలుపులు తడతాడా, ఏం చేస్తాడో చూద్దాం. సో ఏదేమైనా ఇప్పుడు ఈ వార్త ఒక బాంబు లాంటిది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా గుండెల్లో రైలు పరిగెట్టి ఉంటాడు, ఏంటి వీడు ఇంత ప్రయత్నం చేశాడని చెప్పి. సో నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క విషయం తెలియకుండా ఉండి ఈ రోజున తెలిస్తే ఇప్పుడు ఆయన ఇప్పటికే అగ్గి మీద గుగ్గులం అయి ఉంటాడు. బహుశా మరి ఏ ప్యాలెస్కి పిలిచి మరి ఈ యొక్క విజయసాయిరెడ్డికి తలంటుతాడో లేకపోతే మక్కలు ఎరగేస్తాడో తెలియదు. కానీ సో డెఫినెట్గా అయితే కోటింగ్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను నేను విజయసాయిరెడ్డికి. చూద్దాం ఈ అచ్చెన్నాయుడు గారు పేల్చిన ఈ బాంబు ఇది విజయసాయిరెడ్డికి ప్రాణహాని తెస్తుందా, లేకపోతే తాను ఏదో కాస్త జగన్మోహన్ రెడ్డిని, రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకుని సంపాదించుకున్న ఈ ఆస్తులన్నీ పోగొట్టుకోబోతున్నాడా? సో మొత్తం అన్నీ లాగేసుకుని గోచితో నిలబెడతాడా జగన్మోహన్ రెడ్డి? చూద్దాం, తొందరలోనే ఏదో ఒక విషయం బయటకు వస్తుంది. ఏదేమైనా ఈ పాటికే విజయసాయిరెడ్డి గారికి, వీసారెడ్డి గారికి పిలిపోచ్చు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. ఈ పాటికి వీసారెడ్డి గారికి కూడా గుండెల్లో రైలు పరిగెడతా ఉండుంటే ఈ పాటికి ఆయనకి 1, 2 కూడా ఏకమై ఉంటుంది. చూద్దాం. ఏదేమైనా ఈ వైసీపీ నాయకులు అయితే ఆల్రెడీ వాళ్ళ దారులు చూసుకుంటున్నారని అందరూ కూడా. సో విజయసాయిరెడ్డి లాంటి వాడు కూడా మరి ఈ విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టాయంటే ఇంకా మిగతా నాయకుల పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అంత వెన్నంటి నెంబర్ 2గా ఉండి, కేసుల్లో ఉండి, అవినీతిలో ఉండి, ఆ పార్టీలో అంత కీలకంగా ఉన్న వ్యక్తే ఈ రోజున మరి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాడంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి యొక్క అక్కడ ఆ నైతికత, జగన్మోహన్ రెడ్డి యొక్క విశ్వాసం, పార్టీ ఇక మనుగడ లేదనే విషయానికి వచ్చే వీళ్ళందరూ కూడా వాళ్ళ దారులు నెత్తుకున్నట్టుగా అనిపిస్తుంది. సో ఎనీవే, ఆల్ ద బెస్ట్ విజయసాయిరెడ్డి.